ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. గోదావరిలో స్పెషల్ గోంగూర రొయ్యలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా ఎమ్మీగా, చాలా సింపుల్ వేలో మీకైతే చాలా టేస్టీగా మీకు చూపించబోతున్నాను. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే కనుక చూడండి, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ విధంగా గ్రేవీగా చాలా బాగా ఎంత ఈజీగా చేసుకునే ప్రాసెస్ మీకు చూపించబోతాను. ముందుగా అయితే కనుక ఒక పాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము కడిగి శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి రొయ్యలను, పచ్చి రొయ్యలను దీంట్లో వేసేసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్, నేను 1 కిలో వరకు రొయ్యలను అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి మొత్తం అంతా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొత్తం చూడండి, ఈ విధంగా మొత్తం అంతా వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఈ వాటర్ సపరేట్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఈ సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్న తర్వాత ఇదే పాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని దీనిలో ముందుగా అయితే కనుక లవంగ మొగ్గలు 2, యాలకులు 2, దాల్చిన చెక్క 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయల్ని 3 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. సన్నగా తురుముకున్నటువంటి వీటిని దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా మగ్గేంత వరకు వాటిని మూత పెట్టేసి మనం మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గి గ్యాప్లో అయితే గనక మనం శుభ్రంగా కడిగి పక్కనటువంటి గోంగూరను అయితే సపరేట్గా ఒక పక్కన మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ గోంగూర ఉడకడానికి 1 చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా మూత పెట్టేసి అలా ఉంచినట్లయితే ఊరికినే మగ్గిపోతుంది. దీన్ని మనము మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలు అయితే కనుక ఈ గ్యాప్లో మగ్గిపోనియండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలయబెట్టుకుని మొత్తం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడగా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి, కారం కావాలంటే గనక ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకుని వాటిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకుని ఈ మిశ్రమం అంతా కలిసేలా కలిపేసుకుని ఆ రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈలోపు పక్కన చేసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇవి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వేయడం వల్ల ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ మాటల్లో అయితే చెప్పలేమండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మధ్యలో మనం గోంగూరని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూరని ఒక గరిటె సహాయంతో మధ్యలో పెట్టి తిప్పేసిన తర్వాత దీనిలో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అంతేనండి. ఆ రొయ్యలు ఈ గోంగూర కలిసేంత వరకు మొత్తం కలిపేసుకుని మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒకసారి కారం, సాల్ట్ సరిపోయిందో చూసుకుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేసినట్లయితే ఆ గోంగూరలో ఉన్నటువంటి పులుపు మొత్తం ఆ ముక్కలకు పట్టి కారం, ఉప్పు అంతా కట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీ ఉంటుంది. సింపుల్ వేలో అయితే గనక చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి గనక మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే మళ్ళీ చేసుకుని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే మాటల్లో చెప్పలేము. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసినట్లయితే గనక ఈ వేలో మీరే తిరిగి మళ్ళీ కామెంట్ చేస్తారు, చాలా బాగుంది అక్క కర్రీ అనేసి. అంత బాగుంటుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్